నమస్తే. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఇక గతంలో నంది అవార్డులు ఉంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గద్దర్గా మారుస్తూ కూడా సినీ రంగంలోని ప్రముఖమైన సినిమాలకు వివిధ రకాలకు సంబంధించిన అవార్డులు కూడా ప్రకటించింది. ఈ అవార్డులో భాగంగా మాత్రం రజాకర్ సినిమాకు ఏకంగా 3 అవార్డులు కూడా లభించాయి. ఆ చిత్ర నిర్మాత గూడూరి నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అలాగే 3 అవార్డులు, ఇంత తీవ్రమైన పోటీ, 100 కోట్ల ఖర్చు పెట్టిన చాలా సినిమాలు, ఈ పోటీలో ఏకంగా 3 అవార్డు రావడం పట్ల ఒక నిర్మాతగా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నేను నిర్మాతను అవుతానని ఏనాడు ఊహించలేదు. అది ఒక చారిత్రాత్మక సినిమాను చరిత్రను చిత్రంగా మలిచి ఈ రజాకార్ యొక్క ఆనాటు రక్త మరుగులు ఏదైతే మరకలు ఉన్నాయో ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాలని ఒక సంకల్పంతో తీశాను. అది ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున స్వీకరించారు. ఎన్ని అడ్డంకులు వేసినా ఆ చరిత్ర నిర్మాణం మాత్రం, ఆ చిత్ర నిర్మాణం మాత్రము మేము ఆపలేదు. గత ప్రభుత్వము, ఈనాటి ప్రభుత్వము, ఈరోజున్న ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి నాయకత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే ఈ జ్యూరీ అవార్డ్స్ కమిటీ జ్యూరీ చైర్పర్సన్ శ్రీమతి జయసుధ గారికి, వారి బృందానికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆలోచించాలంటే కేసీఆర్ గవర్నమెంటు, కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో కావాలంటే వీళ్ళు కూడా, కానీ ఒక కళను, ఒక కళాత్మకమైన విషయాన్ని వీళ్ళు కలగానే వీళ్ళు ఆలోచించారు, అవార్డు ఇచ్చారంటే ఐ సల్యూట్ ఎవ్రీబడి. సో 3 అవార్డులు వచ్చాయి ఒకేసారి. ఆ వార్త విన్నప్పుడు ఏమనిపించింది? అలాగే ఈ చిత్ర నిర్మాణానికి మీరు చాలా ఖర్చు పెట్టారు, పెట్టినంత ఖర్చు కూడా రాలేదని, నష్టపోయారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ సందర్భం ఒకసారి చెప్పండి. నేను నష్టము లాభము గ్లామర్ కోసం తీయలే ఈ సినిమా, ఒక సంకల్పంతో తీసిన. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతంలోనే ఆనాడు మనము మొత్తం యావత్ భారతదేశానికి స్వాతంత్రము 15 ఆగస్టు 1947 వస్తే మన ప్రాంత వాసులు ఒక సంవత్సరం అంటే 396 రోజులు, ఒక సంవత్సరం, ఒక నెల, 2 రోజులు ఎన్ని కష్టాలు పడ్డారో. జాతీయ జెండాను కూడా ఎగరవేయనీయలే ఆనాటి నిరంకుశ నిజాం, 7వ నిజాం. సో అటువంటి చరిత్రను మళ్ళీ ఇక్కడ పునరావృతం కావద్దు. ఎందుకంటే కొంతమంది పార్టీ వాళ్ళు ఇక్కడ అంటారు 15 నిమిషాలు పక్క జరగండి పోలీసు వాళ్ళు, మా సంగతి ఏందో చూపిస్తాం. నేనంటా, మీరు ఎవడరా అసలు మా ప్రాంతంలో బతకడానికి వచ్చి మా ప్రాంతంలో మా మీద మీరు పెత్తనం చెలాయించేవాడు ఎవడరా అని తెలియజేయాలనే ఒక సంకల్పంతో తీసిన ఈ సినిమా. సో ఆ సినిమాకు 3 అవార్డులు లభించడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. గద్దర్ పేరు పెట్టడాన్ని కూడా చాలామంది వ్యతిరేకించారు. ప్రధానంగా బీజేపీలోని చాలామంది నేతలు కూడా ఎలా పెడతారు ఈ పేరు అని చెప్పారు. ఈ పేరు పైన కూడా పెద్ద ఎత్తున వివాదం అయింది. అలాగే కాంగ్రెస్ సర్కారు కూడా రజాకర్ సినిమా విషయంలో ఇవ్వదన్నట్టు కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా కూడా ఇక్కడ అవార్డులు కూడా జరిగింది. ఈ యొక్క నేపథ్యాన్ని ఎట్లా చూస్తారు? ఈ రాజకీయ కోణం జరుగుతున్న ప్రచారం పట్ల ఒక పార్టీ నేతగా మీ రియాక్షన్? నేను పార్టీ నేతగా మాట్లాడదలుచుకోలేదు. నేను ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది ఒక నిర్మాతగా ఖచ్చితంగా నేను ఐ అప్రిషియేట్ దేర్ క్లారిఫైడ్ అవుట్లుక్ టువర్డ్స్ ద ఆర్ట్. ఒక చరిత్రను చిత్రంగా తీసినాం, ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఐ విల్ అప్రిషియేట్. సరే, గతంలో నంది అవార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు గదర్ అవార్డ్స్ ఉన్నాయి. గదర్ విషయంలో గతంలో విమర్శలు వచ్చినాయి, కానీ నేను స్టేట్ అవార్డుగానే నేను స్వీకరిస్తున్నాను. ఫస్ట్ స్టేట్ అవార్డు, తర్వాత ఒక పేరు. ఇవాళ గదర్ ఉండొచ్చు, రేపు ఇంకా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఉండొచ్చు, నెక్స్ట్ జాషోద ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకెవరైనా ఉండొచ్చు. నిర్మాతగా మీరు రజాకర్ సినిమాకు అవార్డులు వచ్చిన నేపథ్యంలో ఈ ఒక్క సినిమాతోనే ఆగిపోయే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఏమన్నా నిర్మాతగా మరిన్ని సినిమాలు తీసేంత ఉత్సాహం ఉందా? ఖచ్చితంగా ఈ అవార్డులు 3 అవార్డులు అంటే నాకు ఒక ఉరకలెత్తిచ్చే ఒక ఆలోచన కలిగించే విధంగా ఈ అవార్డ్స్. నేను సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి మంచి ఏదో అన్నీ ఆలోచించి రేపు మరిన్ని చిత్రాలు ఖచ్చితంగా తీస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, చివరిగా చెప్పండి, ఈ సినిమా కోసం చాలా సవాళ్ళు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అలాగే బెదిరింపులు కూడా వచ్చాయి. సినిమా ఎలా రిలీజ్ చేస్తారని కూడా బెదిరింపులు వచ్చినాయి, బ్లాక్మెయిల్ వచ్చినట్టు తెలిసింది. ఇవన్నీ ఎట్లా దాటుకున్నారు? ఎలాంటి సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి సినిమా? చాలా, నాకు 1106 థ్రెడ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ ఫోరమ్స్ నుంచి కూడా. నేను లెక్క చేయలే. ప్రాణం కోసం నేనేం లెక్క చేస్తా? నా జీవితాన్ని నేను చాలా బతికినా. పోతే ఏమున్నది, నేను సమాజ శ్రేయస్సు కోసం సినిమా తీస్తున్నా.
చంపితే ఓకే నేను ఒక లెజెండరీ పర్సనాలిటీ అవుతా, సావుకు సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన ఉల్టా. వాడు చంపేటందుకు నాతో వస్తే వాడిని కూడా 4-5 లేపేస్తా కదా, నేను కూడా చరిత్రలో నిలిచిపోతా కదా. దానికి నేను లెక్క చేయలే, ప్రాణం కోసం ఎప్పుడైనా నేను లెక్క చేయలే. ప్రాణాలను తెగించి ఆనాటి ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరించిందో, ఆనాడు 7వ నిజాం ఇన్ని లక్షల మందిని ఊచకోత కోసిన నిజాం గోరి మీద పోయి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తల ఆనించొచ్చాడు. అంటే ఏంది, ఆయన ఆనాడు చేసిన నిజాం అకృత్యాలను ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో ఫస్ట్ పాయింట్, అక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కడ తంతెబోయి కొంతమంది బూరెలు బుట్టలు పడతారు, తంతెబోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. మొత్తంగా ఇది గద్దర్ అవార్డు విషయంలో మాత్రం రజాకార్ సినిమాకు ఒక నిర్మాతగా మా సినిమాకు 3 రకాల అవార్డులు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఓకే, బీజేపీ నేత అయినప్పటికీ నేను ఒక నిర్మాతగా మాట్లాడుతున్నాను. నిజంగా గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా అడ్డంకులు కూడా క్రియేట్ చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం రాజకీయాలకు అతీతంగా కళను ప్రోత్సహిస్తూ మాత్రం ఇలా అవార్డులు ఇవ్వడం కూడా చాలా గొప్ప నిర్ణయం. నిజంగా హ్యాట్సాప్ గవర్నమెంట్కి అయితే చెప్తున్నాను, సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రికి, అలాగే ఆ జ్యూరీ టీం కూడా శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను, ధన్యవాదాలు కూడా చెప్తున్నాను కూడా. ఆ చిత్ర నిర్మాత బీజేపీ నేత గూడూరి నారాయణ రెడ్డి అయితే స్పష్టం చేసిన సందర్భం అయితే చూడవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.